పసుపు కుంకాలు అలంకరించుకోవాలి. మళ్ళీ ముగ్గులో పసుపు కుంకుమ వేసేసి గొబ్బెమ్మను పెట్టేసి నవధాన్యాలు వేయాలి. గొబ్బెమ్మను పెట్టేసి వాటి మీద మూతలు చేయాలి. మూతకి బొట్టులు చేయాలి. నవధాన్యాలు వేయాలి. అందులో ఇప్పుడు నవధాన్యాలు వేస్తున్నాము. కూరగాయలు ఉంటే కూరగాయలు అంటే ఉంటే వేయచ్చు. రేగుపళ్ళు వేయాలి. రేగుపళ్ళు అంటే వేయాలి. చిక్కుడుకాయలు వేస్తున్నాము. చిక్కుడుకాయలు వేస్తున్నాము. గరిక పెడుతున్నాము. అండ్ వీటి మీద మూతలు చూడండి. ఇవి స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే మూతలు మంచిగా మూతలు తయారు చేసి మూతలు పెడుతాం ఇలా. అందరూ చల్లగా ఉండాలి. భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గొబ్బెమ్మలకు నమస్కారం చేస్తున్నారు. చేస్తున్నాము. మొక్కుతున్నాను నేను కూడా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.